పరిశీలించకూడదు అంటాడు గట్టిగా. అదే చెప్పవా నువ్వు ఒక మార్గం చెప్పమంటే అప్పుడు నెహ్రూ అంటాడు, ఎన్ని పేజీలు ఉంది ఆ పుస్తకం అని? 120 పేజీలు ఉంది. ఎన్ని కాపీలు అచ్చేసినాడు? 50,000 కాపీ అచ్చేసినాడు. నువ్వు ఒక పని చెయ్యి, ఈ భావాలు సరైనవి కాదు, ఇవి ప్రజల్లోకి వెళ్తే ప్రజల్లో ఉండే మత సహనం భంగం కలిగి మత కలహాలకు దారితీస్తుంది. అలా కాకుండా ఇటువంటి మత సహనం మంచిది, ప్రజల మధ్య సత్సంబంధాలకు కారణమవుతుంది అనే భావజాలాన్ని 120 కాదు 150 పేజీల్లో రాయో, 150,000 కాదు 1,00,000 కాపీలు వచ్చేసి పెట్టారు. దట్ ఈస్ ద సొల్యూషన్ గివెన్ బై నెహ్రూ. సో ఇట్లాంటి కాంటెక్స్ట్ లో కూడా to disprove them what they are writing. If a particular media with a vicious campaign doing deliberate damage to a particular place or region, we must counter it by propagating against them and making the facts out into the public domain and establishing this is the truth, this is not. ఒక రోజుతో అయిపోదు, కాలక్రమంలో నిజాలు నిలకడ మీద తేల్చాలి. ఎందుకంటే ఇంట్రెస్ట్, డిజింట్రెస్ట్, వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మీడియా ఇస్ నాట్ న్యూ థింగ్. మనం దాని గురించి ఎంతసేపు మాట్లాడినా నా ఉద్దేశంలో పెద్ద ప్రయోజనాలు ఉండవు. ఇవి కాన్ఫరెన్స్ హాల్స్ కి బాగానే ఉంటాయి, సెమినార్ హాల్స్ కి బాగానే ఉంటాయి, కానీ ప్రజల్లోకి పోయి ఏం చెప్తాం మనం? తప్పని చెప్తే చదవరు, చదవకపోతే అది ఫలితం అవుతుంది. ఎస్, వీ మస్ట్ యూజ్ ద డయాస్ ప్రొవైడెడ్ లైక్ ద సివిల్ సొసైటీలో అనేక వేదికలు ఉంటాయి. వాటి మీద నుంచి ఏది తప్పు ఏది ఒప్పు ప్రచారం చేయడం ద్వారా ఆ మీడియాకు తగిన గుణపాఠం చెప్పాలి. అదొక మార్గం, ఆ మార్గంలో కూడా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ ఉభయ రాష్ట్రాల మధ్య కొన్ని అంశాలు ఉన్నాయి, ముఖ్యమైన కీలకమైన అంశాలు. ఎందుకంటే ఇక్కడ ప్రజల జీవనంతో ముడిపడి ఉన్న అంశాలు. ఉదాహరణకు నీళ్ళే తీసుకోండి, విద్యుత్తే తీసుకోండి, ఉద్యోగాలే తీసుకోండి, విద్యా అవకాశాలే తీసుకోండి. ఇట్లా చాలా చాలా కీలకమైన అంశాల్లో ఉభయ రాష్ట్రాల మధ్య కొన్ని అంశాలు ఉన్నాయి. వాటికి నిర్దిష్టమైన అంశాలు చట్టంలో ప్రతిపాదించబడ్డాయి. వాటికి లోబడి వాస్తవిక సమాచారంతో మీడియా పబ్లిక్ ని అవేర్ చేసి ప్రభుత్వాన్ని అలర్ట్ గా ఉంచినట్టయితే రాబోయే 5-10 సంవత్సరాల కాలం ఒక టెస్టింగ్ పీరియడ్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ది స్టేట్ అవుతుంది. అవతల స్టేట్ కూడా గ్రోత్ అవుతుంది. This is win-win. It must be win-win situation, but not against. The development of Andhra Pradesh should not be at the cost of interest of Telangana, and similarly Telangana development should not be at the cost of Andhra Pradesh and its interest. So both states should come up. అప్పుడే ప్రజల యొక్క నిజమైన ఆకాంక్షల్ని నెరవేర్చిన వాళ్ళు అవుతారు. పాలకులు అదే క్రమంలో వెళ్ళాలి. అలా కాకుండా పాలకులు గాడి తప్పుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా మీడియా విమర్శన దృష్టితోటి వెళ్ళాలి. ఏ విమర్శ ఎంతుంది, ఏలడుందా, కాటడుందా, జానెడుందా అని మనం ఇవాళ కుర్చీలు తీసుకొని జడ్జిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ద పీపుల్ ఆర్ ద అల్టిమేట్ జడ్జెస్ ఫర్ ద క్రెడిబిలిటీ ఆఫ్ మీడియా. అట్ ద సేమ్ టైమ్ ద పీపుల్ ఆర్ ద అల్టిమేట్ జడ్జెస్ ఫర్ ద గవర్నెన్స్ అండ్ నాన్ గవర్నెన్స్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ అండ్ ఇట్స్ గవర్నమెంట్ అనే దాన్ని మనం బలంగా ప్రచారంలో తీసుకురావాలి. అందుకు ఇట్లాంటి వేదికలు బాగా ఉపయోగపడతాయని మనసా వాచ కర్మన నమ్ముతూ ఈ ఏదైతే ప్రచారం ఉందో ప్రజల్లోకి మీడియా మంచి చెడులు, మీడియా చేస్తున్న నిర్వాహకం, మీడియా చేయాల్సిన బాధ్యతని గుర్తు చేసే ఉద్యమం మాత్రం నిరంతరం కొనసాగాలని కోరుతూ నాకు అవకాశం కల్పించిన ధన్యవాదాలు.